ధాత్రి వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళగానే అసలు ఏం జరిగిందత్తయ్య అని నిషి యువరాజ్ అడుగుతూ ఉంటారు. ఆయన నన్ను చంపాలని చూశాడు. శ్రీవల్లి నా కూతురు కాదని సుహాసిని కూతురని నేను నిజం చెప్పేశాను అని. ఆ యమ్మి సుహాసిని చనిపోయే టైంకి కడుపుతో ఉందని మా అన్నకు కూడా తెలుసు. అందుకే నేను చెప్పింది నమ్మాడు అని వైజయంతి అంటుంది. థ్యాంక్ గాడ్, పోనీలేండి అత్తయ్య, ఇప్పటికైనా ఆయన నమ్మాడు, లేకుంటే ఏ క్షణం చంపేస్తాడో అని చాలా భయపడుతూ ఉన్నాం కదా అని నిషి అంటుంది. అన్నట్లు ఇప్పుడు శ్రీవల్లి నీ కూతురు కాదని తెలుసుకున్నా తను ఏం చేస్తాడు అని నిషి అంటే, ఏమో మాకు ఆ జగదాత్రి మాట్లాడుకునే టైం ఇవ్వలేదు కదమ్మీ అని వైజయంతి అంటుంది. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని యువరాజ్ అంటాడు. ఏంటి దాత్రి అసలు ఏం జరుగుతోంది? ఆయన ఎక్కడ పిన్నిని చంపేస్తాడు అని మనం వెళ్తే ఆయనేమో మారిపోయారని మాట్లాడుతున్నాడు అని కేదార్ అంటాడు. సంథింగ్ ఏదో జరుగుతుంది కేదార్, మనకది అర్థం కావట్లేదు, అది ఏంటన్నది కనిపెట్టాలి. యువరాజ్ ఏదో చెప్పబోతూ ఉంటే నిషి అడ్డుపడింది. ఈయనేమో నేను మారిపోయానంటున్నాడు. సరే చూద్దాం, మనం ఒక కంట కనిపెడుతూ ఉందాంలే అని దాత్రి అంటుంది. అమ్మి వైజయంతి జాగ్రత్త, జాగ్రత్తగా లోపలికి అడుగు పెట్టమ్మీ, ఆగమ్మి ఆగు, ఉండు, ఎవరైనా వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురండి, మా వైజయంతికి దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీయాలి అని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గుమ్మం దగ్గర నిలబెట్టి పాపారాయుడు చెప్తూ హడావిడి చేస్తూ ఉంటాడు. ఇతను కొంచెం ఓవర్ చేస్తున్నాడు కదా దాత్రి అని కేదార్ అంటాడు. కొంచెం కాదు చాలా ఎక్కువ చేస్తున్నాడు, అదే ఎందుకన్నది అర్థం కావట్లేదు అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. ఏంటి ఎవరు వెళ్ళరా? అయితే ఉండండి నేనే వెళ్ళి తీసుకొస్తాను అని రాయుడు అంటే, ఆగండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని దాత్రి లోపలికి వెళ్ళి హారతి ప్లేట్ తీసుకువచ్చి దిష్టి తీసి వైజయంతికి బొట్టు పెడుతుంది. ఇక అందరూ లోపలికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఇంతవరకు మా పిన్నిని చంపడానికి చూశారు, ఇప్పుడేమో మారిపోయానని చెప్తున్నారు, ఏది నమ్మాలి అని కౌశికి నిలదీస్తూ ఉంటే, అమ్మి అప్పుడేదో అలా జరిగిపోయింది, ఇప్పుడు నేను నిజంగానే మారిపోయాను అని రాయుడు అంటాడు. అసలు కొన్ని రోజులుగా మారింది, 10 నిమిషాలు ఎలా సాధ్యమైంది మారడానికి, ఏంటి సంగతి అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది. మళ్ళీ మంచిగా నటిస్తూ వైజయంతి ప్రాణాలు తీయడానికే ఇలా మాట్లాడుతున్నావా అని సుధాకర్ అంటాడు. బావా నీకు నా గురించి తెలియదా? నాకు నిజానికి అబద్ధానికి తేడా తెలిసింది. అయినా నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడనని తెలుసు కదా, నా గురించి బాగా తెలుసు కదా అని రాయుడు అంటే, అవును మామయ్య గారు, నిజానికి అబద్ధానికి ఏదో తేడా తెలిసిందని చెప్తున్నారే, ఆ నిజమేంటి అబద్ధమేంటి అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి, మీరు చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు. ఏంది మా అన్నని నేరస్తుని నిలదీస్తున్నట్టు అలా నిలదీస్తున్నారు, మా అన్న గురించి అలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను అని వైజయంతి అంటుంది. మీ స్థానంలో మీరు ఉండి మాట్లాడితే బాగుంటుంది, ఎప్పుడు ఏం చేయాలో ఎలా మాట్లాడుకోవాలో మాకు తెలుసు అని నిషి అంటుంది. ఏంటే నీకు కాస్తైనా బుద్ధి ఉందా? నీ ప్రాణాలు కాపాడడం కోసమే వాళ్ళలా అడుగుతూ ఉంటే నువ్వు వాళ్ళనే తిడుతున్నావేంటి అని సుధాకర్ తిడుతూ ఉంటే, చూడు నా గురించి ఎవరు పట్టించుకోని అవసరం లేదు, నాది నేను చూసుకుంటాను, మా అన్న గురించి మాత్రం అలా మాట్లాడకండి అని వైజయంతి అంటుంది. అయినా మీరెందుకు ఇంతలా కలగ చేసుకుంటున్నారు, మాది మేము చూసుకుంటాం, రండి లోపలికి వెళ్దాం అని యువరాజ్ అంటాడు. వాళ్ళిద్దరూ 10 నిమిషాలు దేని గురించో మాట్లాడుకున్నారు వదిన, అప్పటి నుంచి వీళ్ళంతా ఒకటిగా కలిసిపోయి ఇలా మాట్లాడుతున్నారు అని దాత్రి అంటుంది. అవునని కేదార్ కూడా చెప్తాడు. ఏదైతేనేం ఇప్పుడు పిన్నికి ఎటువంటి హాని లేదు, లేదంటే ఏ క్షణం ఏం చేస్తాడో అని చాలా టెన్షన్ పడుతూ ఉండాల్సి వచ్చింది అని కౌశికి అంటుంది. అవునక్క అని కేదార్ అంటాడు. తర్వాత వైజయంతి వాళ్ళు నలుగురు కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏందమ్మే వాళ్ళు అలా క్వశ్చన్స్ వేస్తున్నారు, వాళ్ళ నోర్లు మూయించలేరా అని పాపారాయుడు అంటే, అసలు కౌశికి వదిన వల్లే వాళ్ళు ఇలా తయారయ్యారు, వాళ్ళని ఏమీ అననివ్వదు అని నిషి అంటుంది. అది సరే వైజయంతి, ఆ సుహాసిని కూతురు అంటున్నావు, నీ కూతురు కాదంటున్నావు, ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు కడుపుతో ఉంది, ఏంటి సంగతి, శ్రీవల్లి ఇంతకీ పూర్తి వివరాలు చెప్పు అని పాపారాయుడు అంటే, అన్నో ఇదన్నో జరిగింది అని, శ్రీవల్లి ఆ ఇంటికి ఎలా వచ్చింది, సుహాసిని కూతురు ఎలా అయ్యింది, మొత్తం కూడా వైజయంతి వివరిస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మిని ఇంట్లో నుండి పంపించేయకుండా ఇంకా ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు అని రాయుడు అంటే, మేము చాలాసార్లు ట్రై చేశాము, కానీ ఆ జగదాత్రి కేదార్లే అడ్డుపడుతున్నారు. ఇప్పుడు నాన్నకి నిజం తెలిసిందంటే కూతురుగా ఒప్పుకుంటాడు, ఆ కేదార్ గాడే అనుకుంటే ఈ శ్రీవల్లి కూడా తోడైంది, మేము తెలియకుండా ఉండడానికి నానా తిప్పలు పడుతున్నాము అని వైజయంతి యువరాజ్ నిషి చెప్పుకుంటూ ఉంటారు. ఈ జగదాత్రి కేదార్ల సంగతి నేను తర్వాత చూస్తాను, ముందు ఈ శ్రీవల్లిని మీరు ఇంట్లో నుండి పంపించలేకపోతున్నారు కదా, నేను బాగా చూసుకుంటాను, నా ఇంటికి తీసుకువెళ్తానని చెప్తే వాళ్ళు పంపించక ఇంకేం చేస్తారు, శ్రీవల్లి గది పక్కనే కదా, నేను వెళ్తున్నాను, ఒక 10 నిమిషాలాగే మీరు కూడా కిందికి వచ్చేయండి, ఆ శ్రీవల్లికి బాయ్ బాయ్ చెప్పి గుడ్ బై చెప్దురు, సంతోషంగా సాగనంపుదురు అని నా దగ్గర ప్లాన్ ఉంది అంటూ రాయుడు వెళ్ళిపోతాడు.
ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు అత్తయ్య అని నిషి అంటే, ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ మాటిచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడమ్మి అని వైజయంతి అంటుంది.